సమ్మక్క సారక్క ఎన్ని సంవత్సరాలుగా జాతర జరుగుతూ ఉంది. ప్రతి 2 సంవత్సరాలు జాతర జరుగుతుంది. ప్రభుత్వం అందులో కొంత చొరవ తీసుకొని డెవలప్మెంట్ కార్యక్రమాల దిశగా అందులో భక్తులకు అంతరాయం కలగకుండా ఏ విధంగా చేశారో మనమంతా చూసింది. అయితే ఈ సంవత్సరం జరిగిన ఈ యొక్క సమ్మక్క సారక్క జాతర అనేది వీళ్ళ యొక్క ప్రభుత్వం యొక్క పనులు ఎట్లుంటాయంటే అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. మొత్తం అట్టర్ ఫ్లాప్. ప్రజలను చూసుకోవడం కానీ, బస్సుల ప్రయాణాలకు రాకపోకలు కానీ, లేకుంటే ట్రాఫిక్ జామ్లే కానీ, లేకుంటే అక్కడ అర్చకులు ఉంటారు కదా, ఆ అర్చకులకు కూడా మర్యాద దక్కకపోవడం కానీ, కాంగ్రెస్ కార్యకర్తల యొక్క వాళ్ళ వీరత్వం కానీ, ఇవన్నీ అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. సీతక్క గారు ఇదే సమ్మక్క సారక్క మేడారం కోసం వీళ్ళు వెచ్చించింది 251 కోట్ల రూపాయలు. ఇన్ని కోట్లు వెచ్చిస్తే అక్కడ రోడ్డు వ్యవస్థ కరెక్ట్ లేదు. ఇప్పుడు దాకా రోడ్డు వ్యవస్థ కరెక్ట్ లేదు. అదేవిధంగా ఆ ఫెసిలిటీ స్నానాల పరంగా కానీ, వాటర్ పరంగా కానీ ఆ ఫెసిలిటీ కరెక్ట్గా ఇప్పుడు దాకా లేదు, అసలే లేదు. కరెక్ట్గా వాటర్ ఫెసిలిటీ లేదు అందులో. ఆ తర్వాత దర్శనం దగ్గర పోలీసుల యొక్క వీరంగం, పోలీసులు చితకబాదుడు ఎంత ఘోరంగా కొట్టారంటే అసలు ఎప్పుడు కూడా ఇట్లా జరగలేదు, జరిగి ఉండదు కూడా. సెకండ్ వైఫల్యం ఏంది మిత్రులారా అంటే, అక్కడ అర్చకులు ఉంటారు కదా, సమ్మక్క సారలమ్మ దగ్గర పూజారులు అర్చకులు వాళ్ళకు వాల్యూ లేకుండా పోయింది. వాళ్ళని ఇష్టానుసారంగా ఈ కాంగ్రెస్ కార్యకర్తలు ఘోరంగా వేధించారనేది ఒకటి మనకి తెలిసింది. ఆ వీడియో ఫుటేజ్ కూడా బయటకు వచ్చింది. ఇక మూడోది ఏంది మిత్రులారా అంటే, సీతక్క గారు మేడారం జాతరలో కూడా, మేడం గారు గొప్పోళ్ళు, ఆవిడ గారు కూడా అక్కడ కూడా రీల్స్ ఎవరితో చేశారు? న్యూజిలాండ్లతోటి మేడం గారు రీల్స్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలనేమో పోలీసులతోటి కొట్టించారు, వీళ్ళకేమో మర్యాద జరిపించారు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. 4వ విషయంలో వస్తే మిత్రులారా, మేడం గారు ఈ ఆర్టీసీ బస్సులు ఏదో ఉంటాయో, ఆర్టీసీ బస్సులు ఈ రాకపోకలకు ఒక్క బస్సు కూడా లేదు ఇప్పటి వరకు. స్టిల్ వాళ్ళు ఫేస్ చేస్తూనే ఉన్నారు ఆ యొక్క వ్యవహారాన్ని. అన్ని జరిగిన తర్వాత, జాతర జరిగిన తర్వాత మేడం గారు ఏం చేశారు? అక్కడి నుంచి ఎస్కేప్. ఆ నుంచి మేడం గారు తొందరగానే వెళ్ళిపోయారు. ఒక లెక్క చూసుకోవాలంటే అట్టర్ ఫ్లాప్ వ్యవహారం అంతా ఫ్లాప్ అయిపోయింది. జాతరని మొత్తం కాంగ్రెస్ పార్టీ వారు ఫ్లాప్ చేసి పడేశారు. ప్రజలను హింసించే కార్యక్రమాలు చేశారు, ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేశారు, ఘోరానికి పాల్పడ్డారు. అసలు ఓ లెక్కని చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రాన్ని సర్వం నాశనం చేసిర్రు వీళ్ళు. నిన్న ఆ ఒక్క జాతరతోటి ప్రజల్ని ఇబ్బంది పెట్టించి ఇంకోసారి కొత్త వాళ్ళు వస్తే వాళ్ళని రాకుండా కూడా చేసిర్రు వీళ్ళు. అంత ఘోరంగా పాల్పడతారా? మళ్ళీ మంత్రి సీతక్క గారు నిన్న ఏం చేశారు మిత్రులారా అంటే, ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీదకి వచ్చి భక్తులకు ఎవరికైనా ఇబ్బంది కలుగుంటే, పోలీసులు ఎవరైనా కొట్టుంటే, నేను మిమ్మల్ని పట్టించుకోకుండా ఉండుంటే, లేకుంటే ఆర్టీసీ బస్సులు రాకపోకలు బంద్ అయి ఉంటే నన్ను క్షమించండి అనుకొని మేడం మళ్ళీ ఒక స్టంట్ క్రియేట్ చేసి ఆ నుంచి జంపు. ఇక 2 సంవత్సరాల దాకా మేడం రాదు. మళ్ళీ మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి కదా, ఇక్కడ ఉంటారు తప్ప మళ్ళీ ఆసిఫాబాద్ వెళ్ళిపోతారు. లేకుంటే వాళ్ళు కొత్తగా కొనుక్కున్న ఇప్పుడు ఏమంటారు దాన్ని, ఫామ్ హౌస్లు కావచ్చు, లేకుంటే బిల్డింగ్లు కావచ్చు, ఇక ఆడనే ఉంటారు, రారు. ఇక నాకు తెలిసి ఏం జరిగింది మీరు ఒక్కడే చెప్తా. నీకో వాట, నాకో వాట, ఆనికో వాట, తలా పంచుకొని జంపాడు నుంచి. వాడలు పంచుకొని లేరు, ఎస్కేప్ అయిపోయారు రాను నుంచి. మొన్నటిదాకా మీరు చూసుంటారు, సీతక్క ఎంట్రీ కోసం, మంత్రుల ఎంట్రీ కోసం కొన్ని 100 కార్లు, ఒకటే అసలు మామూలు కార్లు కాదు, కాన్వాయిలు ధూమ్ధామ్గా. కానీ తీరా చూసుకుంటే మాత్రం ఇప్పుడు ఒక బస్సు లేదు, అటక లేదు, చిటక లేదు, ఏది కూడా లేదు. వ్యవహారం తేడతెల్లమైపోయింది. పంచుకున్నారు, జంప్ అయ్యిర్రు. మరి మేడారం జాతర ఎట్లుందని ఎవరిని అడిగినా కూడా ఇట్లాంటి జాతర ఎక్కడ చూడలేదు. శివశక్తులే కావచ్చు, అక్కడ ఉన్న భక్తులే కావచ్చు, నోటికి రాని మాటలన్నీ తిడుతూ ఉన్నారు. ఎందుకు తిడుతూ ఉన్నారు? అక్కడ వీళ్ళ కార్యక్రమం సరిగ్గా లేక, అభివృద్ధి మంచిగా లేక, అక్కడ వీళ్ళ వసతులు కరెక్ట్గా లేక ఘోరమైన గొడవలు. ఇంత ఘోరానికి పాల్పడింది ఎవరు? మంత్రి సీతక్క గారే కదా. మరి న్యూజిలాండ్లో ప్రొటెక్టివ్ చేపిస్తారు, దర్శనాలు చేపిస్తారు, వాళ్ళతో రీల్స్ చేపిస్తారు. కానీ రీల్స్ల విషయంలో మేడం గారు అంత పెద్ద జాతరలో ఉన్నా కూడా ఎక్కడ కూడా తగ్గలేదు. ఎక్కడ తగ్గలేదు. సీతక్క గారి యొక్క ఛానల్ మోత మోగిపోయింది. మీరు చూడండి, మోత మోగిపోయింది. డ్రోన్ విజువల్స్, సైడ్ విజువల్స్, న్యూజిలాండ్ డాన్సింగ్, న్యూజిలాండ్ పీపుల్స్ దర్శనము అన్నీ చూడండి, మోత మోగిపోయింది రీల్స్. ఎన్ని సమస్యల్లో కూడా మేడం గారు రీల్స్ చేశారంటే ఉత్తమ అవార్డు ఇవ్వచ్చు, అర్జున అవార్డు ఇవ్వచ్చు, పద్మ విభూషణ్ అవార్డు ఇవ్వచ్చు. ఏ అవార్డు ఇచ్చినా కూడా మేడం గారికి తక్కువే, చాలా తక్కువే.